హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం మై కంప్యూటర్లో చూస్తే ఇక్కడ ఓన్లీ ఒక డ్రైవే చూపిస్తుంది. ఇక్కడ రెండు డ్రైవ్ అనేది ఏం చూపించట్లేదు. సో దీన్ని బట్టి మనం ఏమీ ఇన్సర్ట్ చేయలేదు. సో ఇప్పుడు నేను ఇంటెక్స్ మోడెంని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. ముందుగా మనం ఆ మోడెంని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మనకు ఒక పాపప్ వస్తుంది. ఇదిగోండి, మనకు పాపప్ వచ్చింది. సో దాన్ని బట్టి మనం ఇన్సర్ట్ చేసాము. మనం డైరెక్ట్గా దీన్ని క్లిక్ చేసి కాన్ఫిగర్ స్టోరేజ్లోకి వెళ్ళి కూడా మనం సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మన దగ్గర ఆల్రెడీ ఉంటే కూడా ఆ డేటాని, ఆ ఫైల్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మనం ముందుగా చూస్తే ఇక్కడ ఇంటెక్స్ అనేది మనకు ఐకాన్ కూడా ఏమీ లేదు. సో ఎలా ఇన్స్టాల్ చేయాలంటే ముందు ఫైల్లోకి వెళ్ళాలి. ఫైల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ స్టార్ట్ అని ఉంది, ఇంటెక్స్ అని. మనం పెద్దగా చూస్తే ఇదిగోండి, ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి ఈ ఫైలు స్టార్ట్ అని. సో దీని మీద మనం చూసుకోవాలి. ఫైల్ వర్షన్ 1.0.0.1 అని కనపడుతుంది మనకి. సో దాన్ని బట్టి మనం దాని మీద రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ మీద క్లిక్ చేయాలి. సో ఇట్లా క్లిక్ చేయడం వల్ల ఇన్స్టాల్ చేయనా వద్దా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు మనం ఎస్ అని క్లిక్ చేయాలి. అప్పుడు మనకి సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే డెస్క్టాప్ మీదకి సాఫ్ట్వేర్ అనేది వచ్చేసింది. ఇదిగోండి, ఆటోమేటిక్గా కూడా ఓపెన్ అయిపోయింది. సో నా మోడెంలో ఇప్పుడు ఐడియా సిమ్ అనేది ఉంది. సో అందువల్ల వచ్చేసింది. ఇట్లాగా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడం. ఏ సాఫ్ట్వేర్ అయినా సరే మనం ఇలాగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిందో లేదో మనం ఒకసారి కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళి చూద్దాము. సో కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళి చూస్తే, ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి చూస్తే ఇదిగోండి ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయ్యి చూపిస్తుంది.